వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మా ఆండ్రాయిడ్ యాప్ జీజేపీ తెలుగు యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, మోడర్న్ హిస్టరీ క్లాసెస్, ఏపీ హిస్టరీ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పే క్లాసెస్ అండి. సో ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అలాగే ఈ వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి www.gzptelugu.com వెబ్సైట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్కి వెళ్ళి. ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకి ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్. సో అది కూడా జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి ర్యాంకింగ్స్, రిపోర్ట్స్ 2020 ఇయర్కి సంబంధించి మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020. సో ఇది ఈ సంస్థ, ఏ సంస్థ మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ. ఈ సంస్థ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా పాస్పోర్ట్స్ మీద ర్యాంకింగ్స్ అనేది ప్రకటించింది. సో ఇందులో మనకి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ జపాన్ ఉండగా, సెకండ్ ప్లేస్ సింగపూర్, థర్డ్ ప్లేస్ జర్మనీ అండ్ సౌత్ కొరియా. రైట్. సో ఇందులో ఈ జపాన్ కంట్రీ 191 కంట్రీస్ తోటి వీసా లేకుండా పర్యటించవచ్చు అనమాట. అలాగే సింగపూర్ వచ్చేసి 190 కంట్రీస్ తోటి అండ్ రిమైనింగ్ 189 కంట్రీస్ తోటి. ఓకే. సో ఈ విధంగా ర్యాంకింగ్స్ అనేది ప్రకటించడం జరిగింది. అండ్ ఇందులో మన ఇండియా వచ్చేసి ఏ ర్యాంకింగ్లో ఉంది అంటే 84th ర్యాంకింగ్లో ఉంది. ఈ పాస్పోర్ట్స్ జాబితాలో 84th ర్యాంక్ వచ్చిన వాటిలో చూసుకుంటే 3 ఉన్నాయి, 3 కంట్రీస్. అవి ఏంటివి అంటే ఇండియా ఒకటి, మారిటానియా ఒకటి, తజికిస్తాన్ ఒకటి. ఈ 3 కలిపి 84th ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఇండియాలో చూసుకుంటే 58 కంట్రీస్ తోటి వీసా లేకుండా పర్యటించవచ్చు అనమాట. అండ్ ఈ జాబితాలో చివరి ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ 107th ర్యాంక్లో ఉంది. అండ్ పాకిస్తాన్ వచ్చేసి చివరి నుంచి 4వ ప్లేస్లో ఉంది. అది కూడా 104th ర్యాంక్ అనమాట. ఓకే. సో ఈ 104th ర్యాంక్లో పాకిస్తాన్, సోమాలియా ఈ 2 దేశాలు ఉన్నాయి. సో దీని గురించి స్టాటిక్ జీకే చూసుకుంటే మనకి హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి లండన్లో ఉంది, యూకేలో. అండ్ దీన్ని స్థాపించిన సంవత్సరం 1997. అండ్ నెక్స్ట్ వన్, గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్. సోషల్ మొబిలిటీ ఇండెక్స్ అనేది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దీన్ని ప్రచురించడం జరుగుతుంది. సో టోటల్గా ఇందులో 82 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్, సెకండ్ ప్లేస్ నార్వే ఉండగా మన ఇండియా వచ్చేసి ఇందులో 76th ప్లేస్లో ఉంది. సో ఇందులో స్టాటిక్ జీకే చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి దీన్ని 1971లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే మనకి జెనీవా ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఓకే. సో ఈ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ అనేది ఏంటి, ఈ సూచి అంటే మనకి ఇది సామాజికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో సో వాళ్ళని ఉన్నత స్థాయిలో చేరేందుకు అనమాట. దాంట్లో ఉన్నటువంటి అనువైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయి అని సూచించడం జరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్, వరల్డ్ గోల్డ్ అవుట్లుక్. ఈ గోల్డ్ అవుట్లుక్ గురించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఈ గోల్డ్ అవుట్లుక్ ని ప్రచురించడం జరిగింది. సో ఇందులో ర్యాంకింగ్స్ చూసుకుంటే ఆర్బీఐ, మన ఇండియా నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 6th పొజిషన్లో ఉంది. అది కూడా మనకి గోల్డ్ అనేది ఎక్కువగా బై చేసిన వాటిలో ఆర్బీఐ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ 5 ప్లేసెస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే మనకి చైనా, రష్యా, కజకిస్తాన్, టర్కీ, పోలాండ్. సో ఇవన్నీ ఫస్ట్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్, గ్రీన్ పీస్ ఇండియా రిపోర్ట్. సో ఇందులో మనకి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే అత్యంత కలుషితమైనటువంటి నగరాల మీద ఈ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ ప్లేస్లో మనకి జార్ఖండ్లోని జరియా అనే ప్రాంతం జార్ఖండ్లో ఉంది. సో ఇది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. రైట్. సో సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే జార్ఖండ్లోనే ఇంకో నగరం ఉంది, అది వచ్చేసి ధన్బాద్ అనమాట. రైట్. సో ధన్బాద్ అనే నగరం సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 6 నగరాలు, అండ్ 6 నగరాలు కూడా ఇవే అండి. సో నోయిడా, గజియాబాద్, బరేలీ, అలహాబాద్, మొరాదాబాద్, ఫిరోజాబాద్ ఇవన్నీ మనకి టాప్ 10 ప్లేస్లో ఈ 6 నగరాలు అనేవి ఉన్నాయి. అవి కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ వచ్చేసి మనకి భారతదేశంలో 10వ అత్యంత కలుషితమైనటువంటి నగరం పొజిషన్లో ఉందన్నమాట. అంటే 10th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఇందులో లీస్ట్ పొల్యూటెడ్ సిటీ, అతి తక్కువ కలుషితమైనటువంటి నగరం ఏది అంటే మనకి మిజోరాంలోని లుంగ్లీ ప్రాంతం
మనకి దేశంలో అత్యంత తక్కువ కలుషితమైనటువంటి నగరంలో ఉంది. ఓకే, సో ఇప్పటి వరకు మా వీడియోస్ కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నెక్స్ట్ వన్, గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్. సో ప్రజాస్వామ్య ర్యాంకింగ్స్ గురించి చూద్దాం. సో ఇందులో చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 12th ఎడిషన్ అండి. సో 12వ ఎడిషన్ ఇది. సో డెమోక్రసీ ఇండెక్స్ 2019, సో 2019 ఈ ఉన్నటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్య ర్యాంకింగ్స్ అనేవి 2019కి సంబంధించింది ఇవ్వడం జరిగింది. 2020లో దాన్ని రిలీజ్ చేశారు. ఓకే, సో దీని పేరు వచ్చేసి ఏ ఇయర్ ఆఫ్ ది డెమోక్రటిక్ సెట్ బ్యాక్స్ అండ్ పాపులర్ ప్రొటెస్ట్ అనే పేరుతో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఏది ఉంది మనకి, నార్వే కంట్రీ ఫస్ట్ ఉంటే, సెకండ్ పొజిషన్ ఐస్లాండ్ కంట్రీ, థర్డ్ పొజిషన్ స్వీడన్ కంట్రీ, అండ్ మన ఇండియా వచ్చేసి 51వ ర్యాంకింగ్ లో. ఇందులో మనకి లాస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే నార్త్ కొరియా. సో ఇందులో మనకి టోటల్ గా 167 కంట్రీస్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ప్లేస్ వచ్చి నార్త్ కొరియా, దక్షిణ కొరియా. ఫస్ట్ ప్లేస్ నార్వే. మన భారతదేశం వచ్చేసి 51st ర్యాంక్, 51వ ర్యాంక్. అండ్ మన రైవరింగ్ కంట్రీలో చూసుకుంటే పాకిస్తాన్ వచ్చేసి 108th పొజిషన్ లో ఉండడం జరిగింది. ఓకే, సో అలాగే శ్రీలంక వచ్చేసి మనకి 69th పొజిషన్ లో ఉంది. బంగ్లాదేశ్ వచ్చేసి 80th ర్యాంక్, రైట్. సో నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020. సో ఇది వచ్చేసి మనకి గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020. సో ఇందులో వచ్చేసి ఇండియా వచ్చేసి 40వ ర్యాంక్ లో ఉంది. సో టోటల్ గా 53 కంట్రీలు ఇందులో పార్టిసిపేట్ 53 కంట్రీల మీద ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. సో ఇందులో టాప్ 5 కంట్రీస్ ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి ద యుఎస్, రైట్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ యూకే, థర్డ్ స్వీడన్, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ వచ్చేసి జర్మనీ, రైట్. సో ఇండియా వచ్చేసి 40th ర్యాంక్ లో ఉంది. సో మొత్తం మనకి 53 దేశాలు ఉన్నాయి. అండ్ ఇండియా వచ్చేసి 40th ర్యాంక్ ఉంటే 2019వ సంవత్సరంలో ఇండియా వచ్చేసి 36th పొజిషన్ లో ఉంది. ఓకే, సో ఈ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ వాళ్ళు ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2020. సో ఇందులో చూసుకుంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యుఎన్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్, అలాగే ద ల్యాన్సెట్ మెడికల్ జర్నల్, సో ఈ ముగ్గురు కలిసి మనకి ఈ సస్టైనబిలిటీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో మనకి ఇండియా వచ్చేసి 77వ ర్యాంక్ లో ఉంది. సస్టైనబిలిటీ ఇండెక్స్ లో ఇండియా ఏ ర్యాంక్ లో ఉంది అంటే 77వ ర్యాంక్. నార్వే వచ్చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సౌత్ కొరియా, థర్డ్ ప్లేస్ నెదర్లాండ్స్, రైట్. ఇందులో మనకి బాటమ్, సో చివరిగా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్ అండ్ సోమాలియా. ఇవి మనకి ఈ ఇండెక్స్ లో చివరిగా ఉన్నటువంటి దేశాలు అన్నమాట. సో ఇందులో ఏవేవి వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అంటే పిల్లల యొక్క ఆరోగ్యకరమైనటువంటి జీవితాలని గడపగలిగేటటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో సో వాటిని వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020. సో హురున్ సంస్థ గ్లోబల్ రిచ్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ పొజిషన్ లో ఉంది జెఫ్ బెజోస్. సో ఇతను అమెజాన్ కంపెనీ స్థాపించినటువంటి వ్యక్తి. ఎవరు మనకి జెఫ్ బెజోస్. సో ఇతను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, థర్డ్ ప్లేస్ బిల్ గేట్స్. ఓకే, సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వారెన్ బఫెట్ అండ్ మార్క్ జూకర్బర్గ్. ఇతను వచ్చేసి ఫేస్బుక్ సంస్థ స్థాపకుడు. ఫేస్బుక్ సంస్థని స్థాపించిన వ్యక్తి ఎవరు, మార్క్ జూకర్బర్గ్. ఇతను 5th ప్లేస్ లో ఉన్నారనమాట. అలాగే గూగుల్ కి సంబంధించి సర్గీ బ్రిన్, లారీ ప్లేస్, వీళ్ళు వచ్చేసి 8th అండ్ 9th ప్లేస్ లో ఉన్నారు. అలాగే రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి స్టీవ్ బాల్మర్. సో ఈ ముగ్గురు కూడా మనకి 9th పొజిషన్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, సో హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ కి సంబంధించి 2019 సంవత్సరానికి గాను 9th ఎడిషన్ ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది, అంటే 9వ సారి. సో ఇందులో
మెయిన్గా రిచ్ లిస్ట్ పర్సన్స్ గురించి మనం చూసాము. అలాగే కంట్రీస్ కూడా చూద్దాము. రిచ్ కంట్రీస్ అన్నమాట. టాప్ 5 రిచ్ కంట్రీస్ ఏంటివి అంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, ఇండియా థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ జర్మనీ, ఫిఫ్త్ ప్లేస్ యూకే. ఓకే, సో నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. అది వచ్చేసి మనకి 3వ స్థానంలో ఉంది అన్నమాట. సో మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది సో ఇందులో మనకి హిందీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ థర్డ్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంటి మనకి ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చైనీస్ మ్యాండరిన్, ఈ లాంగ్వేజ్ మనకి సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, సో థర్డ్ ప్లేస్ హిందీ ఉంది. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు, ఈ డేటాబేస్ అందరినీ రిలీజ్ చేసింది ఎవరు అంటే ఎథ్నోలాగ్ అనే సంస్థ మనకి ఈ డేటాబేస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎథ్నోలాగ్ సంస్థ అనేది 1951 నుంచి కూడా విడుదల చేస్తూ వస్తుంది అనమాట. రైట్, సో అది ఒక నివేదిక. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఇందులో అంటే మనకి నెక్స్ట్ వన్, గుజరాత్ వచ్చేసి మనకి దేశీయ సౌర పైకప్పు వ్యవస్థాపనలలో అంటే సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ లో మనకి గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందంట. ఓకే, సో ఈ సోలార్ రూఫ్ టాప్స్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవేంటి అంటే మనకి ఏవైనా బిల్డింగ్స్ ఉన్నాయి కదా దాని పైన వీటిని అమరుస్తారనమాట. సో ఇదేం చేస్తుంది అంటే సూర్యకాంతిని దానికి తీసుకొని మనకి విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఎలక్ట్రిసిటీగా అది మార్చి మనకి ఇస్తుంది అనమాట కరెంట్ అనేది. ఓకే, సో దీన్ని ఏమంటున్నారు అంటే సోలార్ రూఫ్ టాప్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అంటారు. ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అని చెప్పి దీన్ని అనడం జరుగుతుంది. రైట్, సో ఇందులో మనకి గుజరాత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే గుజరాత్ గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే సూర్య గుజరాత్ అని చెప్పి ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. ఏంటి అంటే గుజరాత్ 2022 నాటికి గుజరాత్ గవర్నమెంట్ 8 లక్షల దేశీయ విద్యుత్ వినియోగదారులని కవర్ చేయడానికి అన్నమాట ఈ సౌర కప్పుపై ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. అదే సూర్య గుజరాత్ అనే స్కీమ్. సో ఇందులో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మహారాష్ట్ర వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత పోషణ్ అభియాన్ ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి పిఎంస్ ఓవర్ యాక్టింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నోరిష్మెంట్ అంటారు. ఓకే, సో పౌష్టిక ఆహారం గురించి అన్నమాట ఇది. సో ఈ పోషణ్ అభియాన్ అమల్లో అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే నీతి ఆయోగ్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మింగ్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా పోషణ్ అభియాన్ అని చెప్పి రిలీజ్ చేశారనమాట. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఈ పోషణ్ అభియాన్ ఏంటి అంటే దేశంలో పోషకాహార లోపం సమస్య ఉంది కదా మనకి, ఆ సమస్యను పరిష్కరించడం కోసం గవర్నమెంట్ అంతకు ముందు నేషనల్ న్యూట్రిషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని యొక్క నేమ్ని పోషణ్ అభియాన్ అని చెప్పి స్కీమ్ని నేమ్ని చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీన్ని 18th డిసెంబర్ 2017 నుంచి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దీని టార్గెట్ ఏంటి, ఈ పోషణ్ అభియాన్ టార్గెట్ అంటే 0 నుంచి 6 ఇయర్స్ సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, అలాగే అడోల్సెంట్ బాలికలు అంటే కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు, అలాగే గర్భిణీ స్త్రీలు, అలాగే పాలిచ్చేటటువంటి తల్లులు, వీళ్ళ యొక్క పోషకాహార స్థితిలో అంటే వాళ్ళ యొక్క పోషక స్థితిలో పెరుగుదల అనేది సాధించడం ఈ పోషణ్ అభియాన్ యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏంటి పోషణ్ పక్వాడా అనేటటువంటి ఒక దాన్ని జరుపుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటి అంటే పోషణ్ అభియాన్ యొక్క సెకండ్ యానివర్సరీ సందర్భంగా 2020 మార్చ్ 8 నుండి 22 వరకు పోషణ్ పక్వాడాని జరుపుకున్నారు. సో దాంట్లో మనకి ఈ ర్యాంకింగ్స్ కానివ్వండి వీటిని అన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వన్ యంగ్ గ్లోబల్ లీడర్ లిస్ట్. సో యంగ్ గ్లోబల్ లీడర్ జాబితా ఇది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్లోబల్ లీడర్ జాబితా అనేది. సో టోటల్ గా 52 కంట్రీస్ లో అన్నమాట 52 దేశాల్లో వివిధ రంగాల నుంచి కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట కొంతమంది యువకులు. సో టోటల్ గా 115 మంది యువకులు అన్నమాట, అది కూడా 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరిగింది. ఓకే, సో వాళ్ళ యొక్క జాబితాని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే బైజూస్
క్లాసెస్ ఉన్నాయి కదా మనకి, దాని యొక్క వ్యవస్థాపకుడైనటువంటి బైజు రవీంద్రన్ గారు, అలాగే జొమాటో ఆన్లైన్ యాప్ ఉంది కదా మనకి, దాని యొక్క కో ఫౌండర్ అన్నమాట ఎవరు మనకి గౌరవ్ గుప్తా. వీళ్ళిద్దరూ ఈ జాబితాలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ తారా సింగ్ ఓచాని, ఈవిడ వచ్చేసి మనకి అంతారా సీనియర్ లివింగ్ సిఇఓ, అలాగే వినతి ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎండి అండ్ సిఇఓ అయినటువంటి వినతి ముత్రేజా, అలాగే లోరా ఎకలాజిక్ సొల్యూషన్ సిఇఓ స్వప్న మెహ్రా. సో వీళ్ళు ఈ 115 మంది యువ గ్లోబల్ లీడర్స్ జాబితాలో ఉన్నారు. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020, ప్రపంచ సంతోష నివేదిక. సో ఇందులో చూసుకుంటే మనకి ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ సంతోష నివేదికని విడుదల చేయడం జరిగింది, యునైటెడ్ నేషన్స్. సో ఇందులో టోటల్ గా 156 కంట్రీస్ దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇది మనకి 8th టైం అన్నమాట ఈ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం. ఇందులో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, సెకండ్ ప్లేస్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ స్విట్జర్లాండ్. మన ఇండియా వచ్చేసి ఏ ర్యాంకింగ్ లో ఉంది అంటే 144వ ర్యాంకింగ్ లో ఉంది. ప్రపంచ సంతోష నివేదికలో 140 ర్యాంకింగ్ లో ఇండియా ఉంది. నెక్స్ట్ ఫోర్బ్స్ బిలియనియర్స్ లిస్ట్ ద రిచెస్ట్ ఇన్ 2020. ఫోర్బ్స్ కుబేరుల జాబితా, ప్రపంచ కుబేరుల జాబితా 2020వ సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఇక్కడ మనం టాప్ 10 ర్యాంక్స్ చూస్తున్నాము, రైట్. సో ఇది థర్డ్ టైం అన్నమాట ఈ ర్యాంకింగ్స్ ని ప్రకటించడం. ఇందులో ఫస్ట్ ప్లేస్ థర్డ్ టైం కాదు, ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బెజోస్ ఉన్నారు. సో అతను 3వసారి రావడం జరిగింది, వరుసగా 3వసారి జెఫ్ బెజోస్ అంటే ఇతను ఎవరు మనకి అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు, థర్డ్ ప్లేస్ లో వచ్చారు. ఓకే, సో సెకండ్ ప్లేస్ బిల్ గేట్స్, థర్డ్ ప్లేస్ బెర్నార్డ్ ఆర్నాల్డ్. సో ఇందులో మనకి మార్క్ జూకర్బర్గ్ వచ్చేసి 7th ప్లేస్ లో ఉన్నారు. నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2020. సో 2020కి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకి 2020-21వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క గ్రోత్ రేట్, వృద్ధి అనేది 4%కి మందగించింది అనమాట. ఓకే, సో ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ కరోనా కారణంగా మనకి ఈ వృద్ధి రేట్ అనేది 4%కి రావడం జరిగింది. సో అలాగే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ ఏడిబి బ్యాంక్ దీని రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఈ అవుట్లుక్ అనేది. సో అలాగే 2021 to 2022 నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రోత్ రేట్ అనేది 6.2%కి బలోపేతం చేయొచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 4%కి మందగించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో స్టాటిక్ జీకే చూసుకుంటే ఏడిబి ప్రెసిడెంట్ ఎవరు మనకి మసత్సుగు అస్కావా. సో అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఏడిబి హెడ్ క్వార్టర్స్ మనీలా. సో మనీలా ఎక్కడ ఉంది మనకి ఫిలిప్పైన్స్ లో ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్. ఓకే, సో ప్రపంచ సైనిక వ్యయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా 2019లో చేసినటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్ గురించి నివేదిక ఇచ్చింది. ఎవరు నివేదిక ఇస్తారు మనకి, డిఫెన్స్ కి సంబంధించినటువంటి కానీ, అదే మిలిటరీ సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ వీటికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అంతా కూడా మనకి ఎప్పుడు ఈ స్వీడన్ సంస్థ అయినటువంటి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటాం దీన్ని. ఈ సిప్రి సంస్థనే ఎప్పుడు కూడా ఈ ఎక్స్పెండిచర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఇందులో చూసుకుంటే మనకి ఏముంది అంటే ప్రపంచ జీడిపిలో, ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 2.2% సైనిక వ్యయం కోసం ఖర్చు చేసిందంట. ఓకే, సో అదే 2010తో కనుక పోలిస్తే 2019లో ఖర్చు చేసినటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ సిప్రి నివేదిక ఇవ్వడం జరిగింది. అది ఎంత ఎక్కువగా ఉంది అంటే 7.2% ఎక్కువగా ఉందన్నమాట. 2010 నుంచి 2019 వరకు కంపేర్ చేస్తే 7.2% వరకు ఎక్కువ ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ వన్, ఇందులో అదే మిలిటరీ ఎక్స్పెండిచర్ లో టాప్ 5 లార్జ్ స్పెండర్స్ ఎవరు అంటే అత్యధికంగా 2019లో అత్యధికంగా ఖర్చు చేసినటువంటి 5 మంది ఎవరు అంటే 5 మంది యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, రష్యా, సౌదీ అరేబియా.
ఇందులో ఇండియా వచ్చేసి మనకి $71.1 బిలియన్ ఖర్చు చేసిందంట 2019లో. ఓకే, సో ఇందులో మన ఇండియాలో 2019లో $71.1 బిలియన్ ఖర్చు చేసింది. ఇందులో దాని యొక్క స్థూల జాతీయోత్పత్తిలో 2.4% అది. అదే 2018లో మనకి ఏ స్థానంలో ఉంది అంటే 4th ప్లేస్లో ఉంది. 2019కి వచ్చేసరికి అది 3rd ప్లేస్కి ఉంది అనమాట. 3rd ప్లేస్కి పెరగడం జరిగింది. అంటే అది ఇంకా ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది మన ఇండియా. నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో ఇది కూడా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఈటీఐ అంటాం. దీంట్లో స్వీడన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో స్విట్జర్లాండ్, థర్డ్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉండడం జరిగింది. రైట్, సో మన ఇండియా వచ్చేసి ఇందులో 74th పొజిషన్ లో ఉంది. సో టోటల్ గా 115 ఆర్థిక వ్యవస్థలు అనేవి ఇది పరిశీలించి ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏమేమి తీసుకుని అది ర్యాంకింగ్స్ కేటాయించింది అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి, అలాగే ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే పర్యావరణ సుస్థిర అభివృద్ధి, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అన్నమాట. ఈ మూడింటిని తీసుకొని అది ర్యాంకింగ్స్ అనేది ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ 2020 లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్. అంటే మనకి అత్యధిక పారితోషికం పొందినటువంటి అథ్లెట్ల జాబితాని ఫోర్బ్స్ ప్రకటించడం జరిగింది. సో ఇందులో క్రికెటర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి రోజర్ ఫెదరర్. సో ఇతను $106.3 మిలియన్ పారితోషికం పొందినటువంటి, అంటే హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ ఎవరు మనకి టాప్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అంటే రోజర్ ఫెదరర్, సెకండ్ ప్లేస్ క్రిస్టియానో రొనాల్డో, థర్డ్ ప్లేస్ లియోనల్ మెస్సీ, ఫోర్త్ ప్లేస్ నేమర్, ఫిఫ్త్ ప్లేస్ ఎన్బిఎస్ లెబ్రాన్ జేమ్స్. సో ఇందులో మన ఇండియాకి సంబంధించి విరాట్ కోహ్లీ, ఇతను వచ్చేసి 66th ప్లేస్ లో ఉన్నారు $26 మిలియన్ తోటి. అండ్ నెక్స్ట్ వన్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సో యూనివర్సిటీస్ మీద అంటే విశ్వవిద్యాలయం మీద ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో క్యూఎస్ ఫుల్ నేమ్ ఏంటి అంటే క్వాక్రోలీ సైమండ్స్. సో ఈ సంస్థ ఈ ర్యాంకింగ్స్ అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, సో అది కూడా 2021 ర్యాంకింగ్స్ అనేది ప్రకటించింది అనమాట. ఇందులో టాప్ 500లో మనకి 8 భారతీయ సంస్థలే ఉన్నాయి. ఓకే, సో ఇది మోస్ట్లీ ఈ 6 మెట్రిక్స్ ని అంటే ఒక 6 అంశాలని తీసుకొని అది ర్యాంకింగ్స్ అనేది ప్రకటించింది. ఆ 6 అంశాలు ఏంటి అంటే అకాడమిక్ రెప్యుటేషన్ ఏంటి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఏంటి, అలాగే ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్ రేషియో ఎంత పర్సెంటేజ్, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ, అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో ఆర్ స్టూడెంట్స్ రేషియో, వీటన్నిటిని తీసుకొని ర్యాంకింగ్స్ అనేది ప్రకటించింది. సో ఇందులో మనకి 8 సంస్థలు భారతీయ సంస్థలు ఉన్నాయని చెప్పాం కదా. సో అవన్నీ కూడా ఇవేనండి. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఎస్సి బెంగళూరు 185th పొజిషన్లో ఉంది. అలాగే ఐఐటి ఢిల్లీ 193rd, ఐఐటి మద్రాస్ 275th, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి రూర్కెలా, ఐఐటి గౌహతి, ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఐఐటి బాంబే వచ్చేసి మనకి 172nd ప్లేస్లో ఉంది. రైట్, సో ఫస్ట్ ఉన్నటువంటి ర్యాంకింగ్ ఏంటి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2021లో అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ, ఎంఐటి యూనివర్సిటీ అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అది ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏ. సో ఇక్కడ మనకి టాప్ 5 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వాతావరణ సంక్షోభ స్థితిపై భారతదేశం ఒక జాతీయ నివేదిక అనేది విడుదల చేసింది. అంటే క్లైమేట్ క్రైసిస్ మీద ఫస్ట్ టైం మన ఇండియా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకి ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. పేరేంటి అంటే భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా, అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ద ఇండియన్ రీజన్ అనే పేరుతోటి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, సో దీంట్లో ఏంటి ఫ్యాక్టర్స్ క్లైమేట్ క్రైసిస్ మీద ఇండియా రిలీజ్ చేసింది అంటే 1901 నుంచి 2018 మధ్య భారతదేశం యొక్క ఉష్ణోగ్రత అనేది 0.7 డిగ్రీ సెల్సియస్ కి పెరిగింది అని చెప్పి పెరిగింది అని చెప్పి రిలీజ్ చేసింది అనమాట. దేనికి పెరిగింది ఉష్ణోగ్రత అంటే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలు అనేవి వాటికి ఉష్ణోగ్రత పెరగడానికి కారణము అని కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే 2099 సంవత్సరం నాటికి భారతదేశం యొక్క ఉష్ణోగ్రత పెరుగుదలకి ఒక 2 వేర్వేరు
అంశాలని ఇది అంచనా వేసిందనమాట. ఆ రెండు వచ్చేసి, ఒకటి బెస్ట్ కేస్ సినారియోలో చూసుకుంటే 2.7 డిగ్రీ సెల్సియస్ ఇండియా యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది అని అంచనా వేసింది. ఏ ఇయర్కి అంటే 2099 సంవత్సరంకి. అదే వర్స్ట్ కేస్ సినారియోలో చూసుకుంటే టెంపరేచర్ అనేది 4.4 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుంది అని చెప్పి అంచనా వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 1976 నుంచి 2005తో కనుక పోలిస్తే 2099 నాటికి ఏప్రిల్ జూన్ హీట్ వేవ్స్ అనేవి 4 రెట్లు ఎక్కువ అవుతాయి అని కూడా అంచనా వేయడం జరిగింది. ఓకే, సో అలాగే ముంబైకి సంబంధించి సీ లెవెల్ అనేది, అంటే సముద్రం యొక్క లెవెల్ అనేది 3 సెంటీమీటర్ల వరకు పెరగొచ్చు. అలాగే బెంగాల్ కోస్ట్కి సంబంధించి 5 సెంటీమీటర్ వరకు పెరగొచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో ఇది ఇండియా రిలీజ్ చేసినటువంటి క్లైమేట్ క్రైసిస్ యొక్క రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వన్, యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇది మనకి 2019కి సంబంధించి 2020లో రిలీజ్ చేశారు ఈ యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ అనేవి. ఓకే, సో ఇది మనకి స్విస్ నేషనల్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ స్టాటిస్టిక్స్ ని. సో ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, మన ఇండియా వచ్చేసి 77th పొజిషన్లో ఉంది. ఓకే, సో మన రైబరింగ్ కంట్రీస్ చూసుకుంటే పాకిస్తాన్ 99th, బంగ్లాదేశ్ 85th, నేపాల్ 118, శ్రీలంక 148, మయన్మార్ 186, భూటాన్ 196. సో ఇవి మనకి యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్. అలాగే నెక్స్ట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్, గ్రీటీ అంటాం. సో ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. సో ఇందులో మనకి ఎవరు దీన్ని రిలీజ్ చేశారు అంటే జోన్స్ లాంగ్ లాసెల్స్ ఈ సంస్థ ఈ గ్రీటీ రిపోర్ట్ ని విడుదల చేసింది. సో ఇందులో టోటల్ గా 163 సిటీస్ ని దీనిలో కవర్ చేయడం జరిగింది. ఇందులో 99 దేశాలు ప్రదేశాలు అన్ని కూడా మనకి ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ లో ఏంటి అంటే రియల్ ఎస్టేట్ లో యూకే ఇస్ ద ఫస్ట్ ప్లేస్, సెకండ్ యుఎస్, థర్డ్ ప్లేస్ ఆస్ట్రేలియా, రైట్. సో మన ఇండియా వచ్చేసి 34th ర్యాంక్ లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్, గ్లోబల్ తయారీ రిస్క్ సూచి అంటాము. ఈ సూచి ఎవరు రిలీజ్ చేశారు అంటే కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ మనకి ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సూచి అనేది ప్రచురించడం జరిగింది. సో ఇందులో వ్యయాలు అంటే ఖర్చులు చేసినటువంటివి, అలాగే ఏం చేశారు అనే దాన్ని ఆధారం చేసుకొని ఈ సూచి అనేది రూపొందించడం జరిగింది. ఓకే, సో దీంట్లో చైనా, అమెరికా వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. మన ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఇండియా రిపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020. సో డిజిటల్ ఎడ్యుకేషన్ మీద మన భారతదేశం జూన్లో ఒక రిపోర్ట్ అనేది, ఒక నివేదికను అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఈ రిపోర్ట్ ని యూనియన్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి. ఓకే, సో యూనియన్ మినిస్టర్ హెచ్ఆర్డి వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఎవరు మనకి ప్రెసెంట్ అంటే శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో ఇతను మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటి ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఇంటి వద్ద పిల్లలకి వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎడ్యుకేషన్ అనేది అందించాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే దాన్ని అందించాలి అంటే వాళ్ళు అవలంబించినటువంటి ఏవైతే వినూత్న పద్ధతులు ఉన్నాయో వాటి గురించి ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే, సో ఆ పద్ధతులు ఏంటి అంటే ఫస్ట్ దీక్షా ప్లాట్ఫామ్, స్వయం ప్రభా టీవీ ఛానల్, ఆన్లైన్ మూక్ కోర్సెస్, ఆన్ ఎయిర్ శిక్షావాణి, డైజీ బై ఎన్ఐఓఎస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఓకే, సో అలాగే ఈ పాఠశాల. సో ఇవన్నీ కూడా వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు అన్నమాట. సో దీని మీద భారతదేశము డిజిటల్ ఎడ్యుకేషన్ మీద రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు? జూన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్, ఆశాజనక జిల్లాల ర్యాంకింగ్స్ అన్నమాట. ఓకే, సో ఈ ర్యాంకింగ్ ప్రోగ్రామ్ ని మనకి ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ని జనవరి 2018లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే తక్కువ పురోగతి సాధించిన డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, జిల్లాలు. సో వాటిని అభివృద్ధి చేయడం కోసం దీన్ని స్టార్ట్ చేశారనమాట డిస్ట్రిక్ట్స్ మీద. ఓకే, సో దీంట్లో మెయిన్గా హెల్త్, న్యూట్రిషన్,
ఎడ్యుకేషను, వ్యవసాయము, వాటర్ రిసోర్సెస్. సో అలాంటివన్నీ కలిపి వీటి మీద ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో టోటల్‌గా 112 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు. సో దీన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి బీజాపూర్ డిస్ట్రిక్ట్, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ డిస్ట్రిక్ట్. సెకండ్ ప్లేస్ మేఘాలయలోని రిభోయ్ సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ బహ్రైచ్. ఓకే, సో ఇవి ఈ ర్యాంకింగ్స్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ పోటీతత్వ సూచి, వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ అంట. సో ఇది మనకి ఐఎండి వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్కి సంబంధించింది అనమాట ఈ ఐఎండి అనేది, రైట్. సో దీంట్లో చూసుకుంటే మన ఇండియా వచ్చేసి 43rd ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్. సో టోటల్ గా 63 దేశాలు తీసుకోవడం జరిగింది. 63 దేశాల్లో ఫస్ట్ సింగపూర్ అయితే, ఇండియా 43rd ప్లేస్ లో ఉంది. టాప్ 5 పొజిషన్స్ లో మనకి ఇవి ఉన్నాయి, రైట్. సో నెక్స్ట్ అమెరికా. సో అమెరికా వచ్చేసి ఇందులో 10th పొజిషన్ లో ఉంది. చైనా వచ్చేసి 20th ర్యాంకింగ్ లో ఉందన్నమాట. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ లో చూసుకుంటే అమెరికా వచ్చేసి 3rd ప్లేస్ లో ఉంది, చైనా వచ్చేసి 14th ప్లేస్ లో ఉందన్నమాట. ఓకే, సో అయితే ఈ ఇయర్ అవి దిగజారిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ పోటీతత్వ కాంపిటేటివ్ ఇండెక్స్ లో అవి ఆ ర్యాంకింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్, యుఎన్సిటిఏడి. ఓకే, సో ఇది మనకి యుఎన్సిటిఏడి వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఈ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్. ఇది ఏంటి అంటే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనమాట, ఎఫ్డిఐస్ ని ఆకర్షించినటువంటి దేశాల జాబితాని ఈ యుఎన్సిటిఏడి రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఓవరాల్ గా చూసుకుంటే మనకి యుఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, చైనా వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో అయితే మన ఇండియా వచ్చేసి ఇందులో 2019లో 9వ ర్యాంకింగ్ కి రావడం జరిగింది. ఓకే, సో 2018లో అది 12వ స్థానం ఉంటే 2019లో ఇది 9th ప్లేస్ లో ఉంది ఇండియా, రైట్. సో ఇందులో చూసుకుంటే ఇది 2020 నివేదిక అండి, కాకపోతే 2019లో ఆకర్షించినటువంటి ఎఫ్డిఐస్ ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో వాటిని ఈ నివేదికలో ఇవ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే 2020, అత్యంత ఖరీదైనటువంటి నగరాల జాబితా అన్నమాట. సో అత్యంత ఖరీదైనటువంటి నగరాల జాబితాని ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేసింది అంటే మెర్సర్ సంస్థ దీన్ని విడుదల చేసింది. అది కూడా 26th యాన్యువల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే దీని ఎడిషన్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ ప్లేస్ హాంకాంగ్, అత్యంత ఖరీదైనటువంటి నగరం ఏంటి ప్రపంచంలో అంటే హాంకాంగ్ నగరం ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి మనకి తుర్కుమెనిస్తాన్లోని అష్గాబాట్ అనేది సెకండ్ పొజిషన్. ఆ తర్వాత జపాన్లోని టోక్యో వచ్చేసి థర్డ్ పొజిషన్. ఫోర్త్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జురిచ్. ఓకే, సో ఇక్కడ మనం టాప్ 10 పొజిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇందులో చూసుకుంటే మనకి మన ఇండియాలో చూసుకుంటే అత్యంత ఖరీదైనటువంటి నగరం ముంబై 60th పొజిషన్, ఢిల్లీ 101వ ర్యాంక్, చెన్నై 143వ ర్యాంక్, కోల్కతా 185వ ర్యాంక్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి అత్యంత ఖరీదైనటువంటి నగరాలు అనమాట మన ఇండియాలో. అలాగే అత్యంత తక్కువైనటువంటి ఖరీదైనటువంటి నగరాలు ఏంటివి, లీస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్. ఇందులో చూసుకుంటే మనకి ట్యూనీస్ వచ్చేసి అత్యంత తక్కువైనటువంటి ఖరీదైనటువంటి నగరం 209th ర్యాంక్ లో ఉంది. ఆ తర్వాత మనకి విండ్హోక్, తాష్కెంట్, బిష్కేక్ ఇవి మనకి అతి తక్కువ ఖరీదైనటువంటి నగరాలు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ముంబై వచ్చేసి మనకి ప్రపంచవ్యాప్తంగా 60వ ర్యాంక్ ఉంటే ఓన్లీ ఆసియా ఖండంలో చూసుకుంటే మనకి అది ఏ ర్యాంక్ లో ఉంది అంటే 19th పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2020 ఇండియా. సో ఇదేంటి అంటే స్టార్టప్స్ కి అనువైనటువంటి నగరాలు అనమాట. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి కదా, సో వాటిని ఏర్పాటు చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి పర్యావరణ వ్యవస్థలు ఉన్నటువంటి జాబితాని ఎవరు రిలీజ్ చేశారు అంటే స్టార్టప్ జీనోమ్ అనేటటువంటి సంస్థ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్ట్ పేరేంటి మనకి గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2020, రైట్. సో ఇందులో టోటల్ గా 40 నగరాలు తీసుకోవడం జరిగింది, ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇండియా నుంచి బెంగళూరు వచ్చేసి 26th పొజిషన్ లో ఉంది, ఢిల్లీ వచ్చేసి మనకి 36th పొజిషన్ లో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అవి. సో ఫస్ట్ ప్లేస్ లో ఏముంది
అంటే మనకి కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. రైట్. సో ఇవి టోటల్గా మనకి జాన్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్ మీద. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అలాగే మనం నెక్స్ట్ వీడియోస్లో జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి అవార్డ్స్ కానివ్వండి, సో ఇంకా అలాంటి వీడియోస్ అన్ని ఇంకా అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.